డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ గురించి ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 12 విత్ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఎపిసోడ్లో కమల్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్న ఇది వచ్చేసి చిలుకూరు అనే ప్రాంతం నుంచి అడగడం జరిగిందనమాట. ఆయన వంశీ గారు, మనలో రకరకాల ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. మనం రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం, కానీ మన ఎనర్జీ అనేది నిజంగా హ్యాపీగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? మన ఎనర్జీ హైగా ఉందో ఎలా లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్లో ఉంటేనే మేనిఫెస్టేషన్ జరుగుతాయని మీరు చెప్పడం జరిగింది కదా. నేను ఉన్న ఎనర్జీ ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ నేను రాంగ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ ఎనర్జీకి ఎలా మారాలి? కొంచెం పెద్ద క్వశ్చన్ అడిగాడు ఆయన. దీనికి మీ సమాధానం. ష్యూర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీ అందరికీ ఉపయోగపడుతుంది, శ్రద్ధగా వినండి. సైన్స్ ఏం చెప్తా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉంది. విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంటుంది. అదే సైన్స్ చెప్తా ఉంది. ఇన్ ద సేమ్ వే నిగూఢంగా ఒక అద్భుతమైన శక్తి, ఇప్పటి వరకు మనము ఉపయోగించని ఎనర్జీ మనలోనే దాగి ఉన్నది. దానిని బయటకు తీస్తే రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ద పాయింట్. సో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అసలు నాకు పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే రిజల్ట్ వస్తాయి అంటున్నారు కదా. మరి నాలో ఉన్నది పాజిటివ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, నెగిటివ్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే దానిని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మీ ప్రశ్న. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ పాజిటివ్ అనేది ఎక్కడ ఉండదు, ప్యూర్ నెగిటివ్ అన్నది కూడా ఎక్కడ ఉండదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ బోత్ థింగ్స్. అటు పాజిటివ్ని, నెగిటివ్ని రెండింటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ముఖ్యంగా నాలో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నెగిటివ్ వైబ్ ఉంది అని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే శ్రద్ధగా వినండి. ఈ ఫీలింగ్స్ని మీరు ఇప్పుడు నిజ జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే, ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉంటే ఈ భావనని కామెంట్లో టైప్ చేయండి. ఎలాంటి ఫీలింగ్స్ని మీరు కలిగి ఉన్నారు, ఎలాంటి ఎనర్జీస్ని మీరు కలిగి ఉన్నారని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. మీ కొరకు దాని మీద ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేను మీకు ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో ముఖ్యంగా నాలో నెగిటివ్ వైబ్ ఉంది, నెగిటివ్ ఆరా ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎలా ఐడెంటిఫై అవుతుందంటే, కంప్లీట్గా మీరు లో ఫీల్ అయిపోతారు. లో ఇన్ ద సెన్స్ ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎనర్జీస్ ఉండవు, హ్యాపీగా ఉండరు. లేని దాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తూ బాధని కొని తెచ్చుకుంటారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ నెగిటివ్. 10 మందిలో ఉన్నా సరే దేని గురించి ఆలోచిస్తూ, లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లో. అంటే ఉన్నదానికి కృతజ్ఞత భావం ఉండదు, కలిగి ఉన్నదానికి సంతోషం అనేది ఉండదు, లేనిది ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాము. దట్ ఈస్ ద నెగిటివ్ ఎనర్జీ. అంటే లో ఫీల్ అవుతూ ఉంటాము, రెగ్యులర్గా హెడేక్స్ రావడము, అనీజీగా ఉండడము, ఎప్పటికప్పుడు చిన్న చిన్న హెల్త్ సమస్యస్ రావడము, ఎక్కువ ఆటంకాల్ని చూడడము, ప్రతి దానిలో నెగిటివ్ని చూడడం. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటాయి, ఒక పాజిటివ్ ఉంటుంది. మనకి కావాల్సింది పాజిటివ్ కాబట్టి ఒక్కటే తీసుకోవాలి, మిగతా 99ని మనం విడిచిపెట్టే. కానీ మనం ఆ 99 నెగిటివ్స్నే చూస్తూ ఉన్నాము తెలియకుండా. అంటే మనలో నెగిటివ్ ఆరా ఉందని అర్థం, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని అర్థం. ఈ నెగిటివ్ ఎనర్జీస్ మనకు రావడానికి ఏంటి, ఎక్కడ బీజం పడింది అంటే, పాయింట్ నెంబర్ 1, మీ చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ 100% ఉంటుంది. సో మీ చుట్టూ మీ గ్రోత్ కొరకు మాట్లాడి, మీ సక్సెస్ కొరకు మాట్లాడి, మీ లైఫ్ కొరకు మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు మంచి ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఫ్యూచర్ కొరకు ఆలోచిస్తాం కాబట్టి ఆ క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది, ఎగ్జైట్మెంట్ డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. కానీ ఏముందిలేరా, చల్లరా లైఫ్ గడిపేద్దాం, ఏముంది, చిన్నదో పెద్దదో ఉద్యోగం ఉందిగా, చిన్నదో పెద్దదో వ్యాపారం ఉందిగా, 10,000-20,000 సంపాదిస్తూ ఉన్నాను కదా, నీ వల్ల అవుతుందిరా, గమ్మునుండు, కొత్తవేమి ప్రయత్నించగా, ఉన్నది అమ్ముకోక, ఇలాంటివి చెప్తా ఉంటారు. వాళ్ళు మీ ఉన్నతిని కోరుకోవట్లేదు, మీ గ్రోత్ని వాళ్ళు కోరుకోవట్లేదు. సో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మీ మీద పడుతుంది. సో ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఆరాని మీరు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు అంటే మీ చుట్టూ ఉన్న ప్రజల బట్టి. సో మీరేం చేయాలా? ఫస్ట్ మీ అసోసియేషన్ని మార్చాలి, మీ చుట్టూ ఉన్న మనుషుల్ని మార్చాలి. వాళ్ళని మార్చాలి అంటే వాళ్ళని మైండ్ చేంజ్ చేయడం కాదు దాని అర్థం.
కట్ చేసి పడేయాలి. అండ్ అనంత విశ్వంతో మమేకమయ్యే సీక్రెట్ ఏంటంటే టాక్సిక్ పీపుల్ మన జీవితం నుండి యూనివర్సే బయటికి పంపించేస్తారు. ప్రతి ఒక్కరికి ఇది జరుగుద్ది. ఇది ఒక ఫేజ్. యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ పొందే ప్రాసెస్లో ఉన్న వ్యక్తికి 100% తన జీవితంలో ఉన్న టాక్సిక్ పర్సన్స్ని రిమూవ్ చేసిస్తుంది. ఇది సత్యం. సో ఫస్ట్ మీ అసోసియేషన్ మారాలి. ఎప్పుడూ చెప్తా ఉంటా ఓన్లీ ఓక్యూపీ, ఓన్లీ క్వాలిటీ పీపుల్. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆరాని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేయడానికి సెకండ్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ పాస్ట్. జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించుకుంటూ, బాధపడుతూ, ఇప్పుడున్న వర్తమానంని పాడు చేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుందేమో అని ఆలోచించుకుంటూ బ్రతికిస్తాము. వీఆర్ నాట్ లీవింగ్ ద పాస్ట్ స్టఫ్. ఎవరైతే జరిగిపోయిన గతాన్ని విడిచిపెట్టారో వాళ్ళు లోగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ వైబ్ ఉంటుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే కామెంట్లో టైప్ చేయండి. ఇమ్మీడియట్గా పక్కన పెట్టండి. జరిగిపోయిన గతాన్ని మార్చలేరు, గడిచిన సమయాన్ని తీసుకురాలేరు. కాబట్టి మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. నో, రైట్, విడిచిపెట్టండి. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. ఈ రోజు మీ చేతిలో ఉంది, ఈ క్షణం మీ చేతిలో ఉంది. రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటా ఉన్నారు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి అనుకుంటా ఉన్నారు? ఎలాంటి కార్స్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి డ్రీమ్ హోమ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? అలాంటి విజన్ ఉండాలి. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. అండ్ ఎవరైతే పాస్ట్ గురించి ఎక్కువ తలుచుకుంటూ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి నెగిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, లిమిటింగ్ బిలీఫ్. ఇంతే చాలు. ఇంకా 20,000 వస్తుందిగా, ఇనఫ్. 30,000 వస్తుందిగా, ఇనఫ్. లేదా 1,00,000 వస్తుందిగా, ఇనఫ్. యాజ్ పర్ ఇండియన్ ఎకానమిక్ సర్వే ప్రకారం చూసుకుంటే 2020 సంవత్సరంలో సాదా సీదాగా బ్రతకాలి అంటే 1,00,000 కావాలంట పర్ మంత్. 2020లో 2024లో ఉన్న మీ ఇన్కమ్ ఎంత చెక్ చేసుకోండి. అండ్ దట్ టు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలా మళ్ళీ. దట్స్ ద పాయింట్. సో లిమిటింగ్ బిలీఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది, కను దిష్టి ఉంటుంది. నా బ్రతికింతే, నేనింతే, నాకున్న ఆస్తి ఇంతే, ఇంతకు మించి నేను గ్రో అవ్వను, గ్రో అయ్యే ఛాన్సెస్ లేవు. సో బీ లిమిట్లెస్. అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఏంటి? బీ లిమిట్లెస్. ఇది వాస్ట్ సబ్జెక్టు. ఒక 3 పాయింట్లు మీకు ఇచ్చా. ఇవి మీకు ఉంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉందని, నెగిటివ్ ఆరా ఉందని. వీటి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలా? పాయింట్ నెంబర్ 1, మీ ఉన్నత కొరకు మీరు ఆలోచించడం స్టార్ట్ చేయండి. మీ ఉన్నత కొరకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏమేమి సేవింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయి, రాబోతున్న 2 yearsలో నేను ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా ఉండాలి, ఎలాంటి బ్రాండెడ్ క్లోత్స్ నేను వేయాలి, ఎలాంటి బ్రాండెడ్ గ్యాడ్జెట్స్ నేను వాడాలి, ఎలాంటి టూర్స్ అండ్ ట్రావెల్ చేయాలి. మన ఉన్నత కొరకు మనం ఆలోచించాలా. పాయింట్ నెంబర్ 1. అప్పుడు హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాయి. అండ్ పాయింట్ నెంబర్ 2, యూ షుడ్ బి సూపర్ పాజిటివ్ అబౌట్ యువర్ లైఫ్. సూపర్ పాజిటివ్గా ఉండాలి. మంచిని చూడాలి, మంచిని వినాలి. ఇక్కడ చెడు అంటే దాని అర్థము మీ గ్రోత్కి స్టాప్ చేసే ప్రతి అంశము మీకు నెగిటివే, ప్రతి విషయము చెడు. అర్థమవుతా ఉందా? మీరు ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే ప్రతి బ్లాక్ కూడా మీకు నెగిటివ్, మీకు చెడు చేసేది. అది నా దృష్టిలో చెడు అంటే. ఇంకేమీ అనుకోకండి. సో వీటిని మీరు రిమూవ్ చేయాలా. అండ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్, హైయెస్ట్ కాస్మిక్ రేస్ యొక్క బ్లెస్సింగ్స్ని, హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీస్ని మీరు తెలుసుకోవాలి అంటే కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాల్సిందే. వేరే ఆల్టర్నేటివ్ వే లేదు. నేను ఎథీస్ట్ని, వర్కౌట్ అవ్వదు. ఇంకా లైఫ్ ఏడో తేలుతారు. ఐఎమ్ సేయింగ్ నా, I have seen lot of people from 2015 onwards. I am into business field, entrepreneurship field. 18 years నుండి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నా అరిచేతులతో లీడ్ చేసి ఉన్నా, విత్ మై అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా, యాడో తేలుతారు. స్పిరిచువల్ పవర్స్ని గురించి తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అవ్వగలగాలి. ఆటోమేటిక్గా హైయెస్ట్ కాస్మిక్ రేస్ని సింగిల్ ట్యాప్ అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఏంట స్పిరిచువల్ ప్రాక్టీస్?
ఏంట యాన్షియంట్ రెమెడీస్, ఏంట స్పిరిచువల్ టెక్నిక్స్ ప్రోగ్రామ్స్లో మనం రివ్యూ చేస్తాం. అండ్ పాజిటివ్ ఆరాని, పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు కలిగి ఉంటారంటే ఎవరికైతే ఎప్రిషియేట్ చేసే గుణం ఉంటుందో, సబాష్ చాలా బాగా చదువుతా ఉన్నాం, సబాష్ చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాం, ఇలా ఎప్రిషియేట్ చేసే గుణం ఉంటుందో వాళ్ళకి పాజిటివ్ ఆరా, పాజిటివ్ ఎనర్జీ విశ్వం ఆశీర్వదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ ఆరాతో. సో ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. ఫస్ట్ మీకు మీరు ఎప్రిషియేట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ వరకు వచ్చున్నారు అంటే ఎన్నో ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఎస్ఆర్నో తెలియకుండా ఎన్నో బాధలు మీరు అనుభవించుంటారు, ఎన్నో ఛాలెంజెస్ మీరు చూసుంటారు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. ఇక్కడ వరకు వచ్చున్నారు. మీకు మీరు ఒక్కసారి సబాష్ చెప్పుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ రైస్ చేయండి, ఇలా రివర్స్ చేయండి, ఇలా చెప్పండి సబాష్ అని చెప్పి మీకు మీరు ఒక్కసారి ఎప్రిషియేట్ చేసుకోండి. అండ్ మీ చుట్టూ ఉన్న ప్రజల్ని ఎప్రిషియేట్ చేయండి. ఎప్రిషియేట్ చేసే గుణం ఎవరికైతే ఉంటుందో ఈ అనంత విశ్వం పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ ఆరాని మీకు ఇస్తుంది. సో ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. ఇది వాస్ట్ సబ్జెక్ట్. బ్రీఫ్గా కొన్ని థింగ్స్ నేను మీకు గైడ్ చేయడం జరిగింది. సింపుల్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు ఎలా చేయాలి అని ఉండొచ్చు. లేదంటే నిజంగా మనం ఒక అచీవ్ చేసాంరా, వీఆర్ అన్ అచీవర్ అంటే ఇది మేము మెటీరియల్ అనుకోవద్దు, వీఆర్ అన్ అచీవర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది మైండ్లో మనకి. అలాంటి పనులు చేయడానికి ఒక మోటివేషన్ కావాల్సి ఉంటుంది. లాంగ్ టైంలో ఎవరికి మోటివేషన్ ఉండదు. అండ్ మీ ప్రోగ్రామ్స్ వాళ్ళకి రియల్ మోటివేషన్ ఇస్తున్నాయని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది బయట ఎక్కడ చూసినా కూడా. అండ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఏమేమి రాబోతున్నాయి, నెక్స్ట్ సీజన్స్ కూడా అనౌన్స్ చేశారన్నారు. సో స్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఆడియన్స్కి ఏం చెప్తారు దీని గురించి? ఒక విషయం చెప్తా ఉన్నా, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి, మహిళా మేలుకో, నీకున్న అనంత శక్తి తెలుసుకో, నీకున్న శక్తితో నువ్వు ధనవంతుడు అవ్వచ్చు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అక్షయ తృతీయ స్పెషల్ ఈవెంట్, ఉగాది స్పెషల్ ఈవెంట్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో నీ భవిష్యత్తు నువ్వే నిర్మించుకో అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్, ఈ విశ్వ జ్ఞానానికి రిలేటెడ్, విశ్వ ధర్మానికి రిలేటెడ్ అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మనం ప్రోగ్రామ్స్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ జూన్ 6న సీజన్ 4 స్టార్ట్ అవుతుంది. అండ్ జూన్ 24న సీజన్ 5 స్టార్ట్ అవుతా ఉంది. అండ్ అక్రాస్ గ్లోబ్ నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. USA, UK, లండన్, దుబాయ్, ఇరాన్, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్, రష్యా, ఈ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న మన తెలుగు ప్రజలు అటెండ్ అవుతా ఉన్నారు. అండ్ ఏమి గైడ్ చేయబోతా ఉన్నానంటే అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తా ఉన్నా, నాట్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనట్లేదు, శ్రద్ధగా వినండి. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది ఒక లా విశ్వంలో. అలాంటివి 12 లాస్ ఉన్నాయి. సో 12 లాస్ గురించి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇప్పటి వరకు మన తెలుగులో, సౌత్ ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు రివ్యూలు చేయని రహస్యాలను నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, పంచభూతాల అనుగ్రహంతో, అనంత విశ్వం యొక్క గ్రేస్తో ఒక దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. ఎందుకు అంటే ఎస్, నేను లైఫ్లో సక్సెస్ అవుతాను, మిలీనియర్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ కొన్ని వందల వేల మందికి వచ్చింది. అండ్ అదే కాకుండా అచీవ్మెంట్స్ చేస్తూ ఉన్నారు, బిజినెసెస్ పెడతా ఉన్నారు, ప్రాఫిట్స్ చూస్తూ ఉన్నారు. పెర్ డే 50K 60K ఎర్న్ చేస్తున్న పీపుల్ ఉన్నారు. నెలకి 20,000 30,000 వస్తే చాలురా బాబు అనుకునే రీతి నుండి రోజుకు ఒక 40,000-50,000 సంపాదిస్తూ ఉన్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఎ స్మాల్ అచీవ్మెంట్? నో. అండ్ మీ అందరి కొరకు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులు డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణతం కావాలి అనుకుంటే, ధనవంతుడు అవ్వాలి అనే గోల్ మీదైతే, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు ఆలోచిస్తూ ఉంటే, అప్పులున్నాయని బాధపడతా ఉంటే, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని బాధపడతా ఉంటే, మీ అందరికీ వన్ టైం సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అనంత విశ్వంతో మమేకం అవడం. దాని గురించి అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ నేను పర్సనల్గా ట్రైన్ చేయబోతా ఉన్నాను. ప్రాక్టికల్గా సీజన్ 4, సీజన్ 5 రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. భగవంతుడికి ప్రేయర్ చేస్తూ ఉన్నా మీకు స్లాట్ కన్ఫర్మ్ అవ్వాలని. వై? బికాజ్ ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీ. నిజంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి, కసి, ఆవేదన ఉన్న వాళ్ళకి మాత్రమే నేను అవకాశం ఇస్తా ఉన్నా. బేస్డ్ ఆన్
క్రాస్ చెక్ చేసుకుంటూ. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది మరింత సక్సెస్ అవ్వాలని, ఎంతో మందికి సక్సెస్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పిన విధంగా వెంటనే మీరు ఏమాత్రం లేట్ చేయొద్దండి, వెంటనే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ సీట్స్ అనేవి. తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ అయి ఉండొచ్చు, మీరు అనుకున్న సొల్యూషన్ అయి ఉండొచ్చు, ఈ వర్క్ షాప్ అనేది మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.